నా బైక్ పట్టుకెళ్ళొచ్చు అక్కడికి. నేను అసలు ఎలా అంటే అలా వెళ్ళిపోతున్నాను బండి వేసుకొని. ఆన్ యువర్ ఓన్ ఇట్ మే లీడ్ టు లాస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ లింబ్. అయ్యయ్యో భలే ఉంది లొకేషన్. ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉంది తెలుసా, ఇలా వచ్చి క్లిఫ్ ఇలా కిందకు ఉంది. అరే అక్కడ చూడండి, ఓ మై గాడ్. ఇంకా నేను చెప్పాను ఇప్పటివరకు ఇన్నిసార్లు చెప్పాను, ఇంకా మీకు బోర్ కొట్టుద్ది. లొకేషన్ బాగుంది అంటుంటే. ఏదో GTA Vice Cityలో వెళ్తున్నట్టు ఉంది నాకు. ఈ సన్సెట్, ఈ గ్రాస్ ఇదంతా చూస్తుంటే సెట్. ఇంకా నేను పడుకుని పోతా, ఇంకా లేగాను అప్పుడే లేగాను నేను. 1 blanket and 1 bed, that's enough. దుప్పటి కప్పుకొని ఈ టైంలో పడుకుంటే ఉంటుందరా చారీ. హెవీ అంటే హెవీ. డర్కే ఆగే జీత్ హై. మౌంటైన్ డ్యూ, భయం వదులు, శిఖరం తాకు. ఎక్కువ మౌంటైన్ డ్యూ తాత, అందుకే ఏదో సోది చెప్తున్నా వినండి. మీరు ఇలా టైంలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఫారెస్ట్లో లైక్ ఎవరో ట్రైబల్స్ వెళ్తూ ఉంటారు తప్ప మీరు వెళ్ళరు. లైక్ మామూలు పర్సన్స్ ఎవరు లేరు. సో మీరు ఒక్కరే బండి వేసుకొని వెళ్తున్నారు. ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్? షేర్ చేసుకోండి కమెంట్స్లో. వీటి కోసం నేను బ్యాటరీ మార్చా. ఎలా అయినా సరే వీటి కోసం అయినా సరే నేను మళ్ళీ రికార్డ్ చేసుకోలేనని చెప్పి. బాబా టర్నింగ్స్ ఏమున్నాయా? నేను ట్రావెల్ చేసిన దానికి నాకు సరిపోయింది. అబ్బా హ్యాపీ. గోవా వచ్చేసింది దగ్గరికి. వీఆర్ ఇన్ గోవా నౌ. బే ఆ ఎడ్జ్ ఉంది చూసారా? ఆ ఎడ్జ్ నుంచి ఇంకా కిందకంతా లోయలా ఉంది. నా బైక్ పట్టుకెళ్ళొచ్చు అక్కడికి. వా సూపర్ అసలు. అరే మ్యాడ్ ఉందబ్బా లొకేషన్ మాత్రం. సూపర్బ్ ఉంది. నేను అసలు ఎలా అంటే అలా వెళ్ళిపోతున్నాను బండి వేసుకొని. బట్ అక్కడ చూసారా వార్నింగ్, దిస్ ఏరియా ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్మీ ట్రైనింగ్ అండ్ అండర్ సూపర్విజన్. ప్లీజ్ డూ నాట్ ట్రై దిస్ ఆన్ యువర్ ఓన్. ఇట్ మే లీడ్ టు లాస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ లింబ్. జూనియర్ వార్నింగ్. ఏంటది? దీనికి ఏంటి అసలు? లైఫ్ ఆర్ లింబ్. ఏమో అసలు దేనికో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండొద్దని చెప్పి క్లియర్గా రాసింది. వెళ్ళిపోదాం రా బాబు. కమాండో ట్రైనింగ్, క్లిఫ్ క్లైంబింగ్. ఓకే ఇట్స్ ఫైన్. క్లిఫ్ క్లైంబింగ్ ఒకసారి చూద్దాం వెళ్ళి ఏముంటుందో. గైస్ చూస్తున్నారు కదా, భలే ఉందబ్బా మొత్తం గ్రాస్, ఎవ్రీథింగ్. ఐ లైక్ దిస్ ప్లేస్. అక్కడ చూడండి. ఏదో మూవీస్లో వాటిల్లో ఫారెస్ట్ టైప్లో చూసింది అక్కడే చూసాం కానీ ఇలా ఎప్పుడు చూడలేదు. వన్స్ ఐ వాంట్ గో దేర్. ఎందుకంటే అది అక్కడి నుంచి కిందకి చూస్తే భలే ఉంది. కమాన్. ఇప్పటి వరకు అయ్యయ్యో భలే ఉంది లొకేషన్.
ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉంది తెలుసా, ఇలా వచ్చి క్లిఫ్ ఇలా కిందకు ఉంది. అరే అక్కడ చూడండి, ఓ మై గాడ్. అసలు నేను దేనికి వచ్చాను అసలు, ఓ మై గాడ్ చూసారా అది? అసలు నేనే నమ్మలేకపోతున్నాను, నేను ఇంత మంచి స్పాట్లో ఉన్నానా గైస్. I didn't expect this, guys. Literally, I want to piss right now. Want to do piss. Guys, అమ్మా ఎంత బాగుందో అసలు. ఇది నా కళ్ళతో చూస్తున్నానా అనిపిస్తుంది నాకు. రియలీ అమేజింగ్ మ్యాన్. దిస్ ఇస్ నా లగేజ్ అన్నీ అక్కడ వదిలేసాను. ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్స్ గాన్ ఆల్సో. ఐ జస్ట్ వాంట్ టు సీ ద నేచర్. Look how beautiful it is. Oh ma, I just want to call someone, man. అంటేనే నాకు అసలు మనస్బుద్ధి అవ్వట్లేదు, నాకు వెళ్ళాలనిపించట్లేదు. అక్కడ ఆ క్లిఫ్ చూసారా ఎంత. ఇక్కడ కూడా అలా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఎవరైనా వస్తే నాతో పాటు ఒక మంచి వీడియో తీద్దరు నాకు. కానీ మనం ఏం చేస్తాం, ఒక్కడమే వచ్చేస్తాం, ప్రతిదానికి ఒక్కడమే వచ్చేస్తాం. ఏదో పెద్ద ఎందుకులే అనుకోవడం. ఒక్కడ రావడంలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. చెప్తా అన్నీ చెప్తా. నా బైక్ ఉందా, ఎవడైనా పట్టుకెళ్ళిపోయాడా? అక్కడే ఉంది నా బైక్. ఇటు సైడ్ కూడా వెళ్ళి ఒకసారి ఒక్క లుక్ వేసేద్దాం. చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా గైస్? నేను కమెంట్స్లో చెప్పండి, ఇన్ కేస్ ఇఫ్ యూ విజిటెడ్ దిస్ ప్లేస్ ఎనీ టైమ్. అండ్ దీన్ని ఏం తెలిసినా సరే నాకు కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ చూసారు కదా, ఇదే నాకు తెలిసి ఆ క్లిఫ్ హ్యాంగింగ్ అనుకుంటా. ఓ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి. వీటికి ఆ రోప్ కడతారు. రోప్ కట్టి ఇక్కడి నుంచి కిందకి జారుతారు అనుకుంటా. ఓ మై గాడ్, చాలా డేంజరస్గా ఉంది. వెళ్దామా, వెళ్ళి చూద్దామా ఎట్లుందో. ఓ నాకు కొంచెం హైట్స్ అంటే ఫియర్ గైస్, అందుకనే. అదిగో ఇలా కిందకి అక్కడికి దిగుతారు అనుకుంటా. బట్ సూపర్ ఉంది గైస్ వ్యూ మాత్రం. బాబా ఇది ఉంది చూసారా పులి, దీనికి తాడు కట్టేసి ఉంటుంది కిందకి, అది కట్టేసి కిందకి దిగుతారు అనుకుంటా. కింద చూడండి గైస్. అమ్మా, ఇప్పుడు మనం ఆ ఘాట్ రోడ్లో అక్కడ చూసారు రోడ్డు కనిపిస్తుంది, అక్కడే దిగుతాం. ఇప్పుడు అట్నుంచి కిందకి వెళ్తాం. చూసారా గైస్? అమ్మా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. మీరు ఎప్పుడైనా చూసుంటే డూ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఐ వాంట్ టు బికమ్ a 1K మెంబర్. లైక్ చాలామంది 1K అంటే పెద్ద విషయమా అన్నట్టు చూస్తారు, కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఒక 200తో స్టార్ట్ చేసి 0తో స్టార్ట్ చేసుకుని 1K వరకు నా ఓన్గా ఎవరి ప్రమోషన్స్ లేకుండా నేను తెచ్చుకున్నా. దట్స్ హౌ ఇట్ కేమ్ గైస్. ఈ నేచర్ ఎంత బాగుంది గైస్. ఒక్కడిని వచ్చి ఎంత హాయిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అది ఇంకొకరితో వచ్చి ఉంటే నాకు ఇది కుదిరేది కాదు, క్లియర్గా చెప్పేస్తున్నా. నేను ఇంకొకరితో వచ్చి ఉంటే పక్కగా వాడు నన్ను ఫోర్స్ చేస్తాడు, అరే వెళ్ళిపోదాం, ఎంతసేపు ఉంటావు ఇక్కడ, మనం ఇంతసేపు కష్టపడి ట్రావెల్ చేసి వచ్చింది దీనికోసమా అంటారు. దీనికోసమే అనుకోనివి చాలా దొరుకుతాయి, వాటి కోసమే మనం వెయిట్ చేసామా అని అనుకోకూడదు ఎప్పుడు. ఇక్కడ స్టోన్ కూడా అదో రకంగా ఉంది గైస్. అనుకోనివి చాలా దొరుకుతాయి మనకి వెళ్ళే దారిలో, చెప్పలేం ఏది ఎప్పుడు మనకి లక్ బట్టి దొరుకుతుందా అని. సో దొరికినప్పుడే దాన్ని అడ్వాంటేజ్గా చూసుకోవాలి, కానీ మనం దీనికోసం కాదు కదా వచ్చింది, వేరే దానికోసం కదా అనుకుంటూ వెళ్ళిపోతే దేవుడి దారిలో చాలా ఇస్తాడు గైస్. వాటన్నిటిలో పోగొట్టేసుకుంటాం మనమే. అంతే, మనిషికి
అత్యాశ ఎక్కువ. దొరికిన దాంతో తృప్తి పడితే చాలా హ్యాపీగానే ఉంటాడు. పక్కనోళ్ళలో బతుకుదాం అనుకొని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో మొత్తం అంతా మిక్స్ అయిపోద్ది. ఇంకా వాడు అసలు సంతృప్తిగా జీవితంలో ఒక్కరోజు కూడా బతకలేడు. ఇలా నన్ను కదిపితే చాలా వస్తాయి, కానీ ఎందుకు యథావ సూక్తులే. నేను చెప్తే ఎవడ వింటాడు చెప్పండి? మీరు వింటారా? మీరు వింటారంటే చెప్పండి, నేను చెప్తా. నాకు తెలుసు మీరు వినరు. ఇదేమో కన్నడలో రాసింది ఇదంతా. నాకు ఈ గ్రాస్ చాలా నచ్చింది గైస్. నా బైక్కి ఒక్క ఫోటో అయినా తీయాలి గ్రాస్ దగ్గర. ఐ వాంట్ టు టేక్ అ వీడియో అట్లీస్ట్ ఫర్ మై బైక్. నాకు ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. చాలా బాగుంది అసలు ఈ ప్లేస్. నేను యాక్చువల్లీ అక్కడి నుంచి చూసా, ఇక్కడ క్లిఫ్ ఉంది కదా మొత్తం, అది బాగా కనిపించింది. అంతే, ఇంకా వచ్చేయాలని ఫిక్స్ అయిపోయా. బండేసుకు వచ్చా. అక్కడ డేంజర్ అని బోర్డు ఉన్నా కూడా వెళ్ళిపోయా లోపలికి. అట్లా ఉంటుంది మనతోనే. ఏదైనా నచ్చిందంటే పరిగెట్టేస్తాం. అందులోని లొకేషన్ అంటే అసలు కనీసం ఆగం. చలో, ఇట్స్ టైమ్ టు గో టు గోవా. వచ్చేసాం. గోవా పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఇక్కడ నుంచి. ఒక 60-70 ఉంది, అదే 69 ఉంది అంతే. డోంట్ డబుల్ మీనింగ్, 69 కిలోమీటర్స్ ఓన్లీ. ఇందులో ఎక్కడ పర్టికులర్గా ఎట్లా వేసి అంటే ఇక్కడ ఏదో ఉందిరా పైన. చలో ఘాట్ రోడ్ దిగుదాం, ఎంజాయ్ చేద్దాం పదండి ఘాట్ రోడ్. ఇక్కడ చూసారా? అబ్బా బాబా బాబా బాబా, ఏమన్నా ఉన్నారా రే? అస్సలు లొకేషన్ వేరే లెవెల్ రా, వేరే లెవెల్. నాకైతే ఇంకా నేను చెప్పను, ఇప్పటివరకు ఇన్నిసార్లు చెప్పాను, ఇంకా మీకు బోర్ కొట్టుద్ది. లొకేషన్ బాగుంది, లొకేషన్ బాగుంది అంటుంటే. దట్స్ వై ఐ విల్ స్టాప్ మై బైక్ అండ్ ఐ విల్ టేక్ సమ్ పిక్చర్స్ హియర్. అండ్ చూసారా ఆ వేవ్స్? చూసారా? ఎన్నిసార్లు మీకు చూపించాలి నాకు అర్థం కావట్లే, మీకు బోర్ కొట్టుద్ది. నాది పెద్ద సోది అసలు. నా నచ్చింది 10 సార్లు అలా చూస్తూనే ఉంటాను నేను. ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్, నో వన్ సేస్ అబౌట్ దేర్. భలే వచ్చాడు తమ్ముడు మధ్యలోంచి. ఆల్ రైట్ గైస్, ఆల్ రైట్ కిడ్స్, వి డిడ్ంట్ లెఫ్ట్ ఎనీథింగ్ దేర్. మనం అక్కడ ఏం వదిలేదు. ఏదో GTA Vice Cityలో వెళ్తున్నట్టు ఉంది నాకు. ఈ సన్సెట్, ఈ గ్రాస్, ఇదంతా చూస్తుంటే. కూల్ బాయ్స్, అయిపోయినట్టుంది ఈ గ్రాస్ అంతా. ఓన్లీ ఈ కొండపైనే వస్తుంది ఆ గ్రాస్ మొత్తం. నేను ఇంకొకసారి వచ్చినా కూడా ఇదే రూట్లో రావాలని నేను పక్కా ఫిక్స్ అయిపోయాను. అంతలా ఫిక్స్ అయ్యాను నేను, ఎందుకంటే ఓన్లీ అబౌట్ దిస్ గ్రాస్, ఈ గ్రాస్ కోసమే. ఏమన్నా ఉందా ఘాట్ సెక్షన్? అబ్బా బాబా బాబా, క్లిఫ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇందాక మనం చూసిన క్లిఫ్.